ఆధ్యాత్మికమనగా ఏమిటి దీని అర్థం? మానవుని యందున్నటువంటి పశుత్వాన్ని హింసించి మానవత్వాన్ని దైవత్వంగా మార్చుకోవటమే ఇది ఆధ్యాత్మికం. ఎక్కడ మార్చుకుంటున్నారు? మానవత్వాన్ని పశుత్వంగా మార్చుకుంటున్నారు. దైవత్వంగా మార్చుకోవడానికి తగిన కృషి చేయటం లేదు. ఇది ఆధ్యాత్మికము. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క ఆధ్యాత్మిక తత్వాన్ని ఈనాడు విస్మరిస్తున్నాడు మానవుడు. ఆధ్యాత్మికమనగా ఏదో కొన్ని వంటలు వండుకోవటము, భుజించటము ఈనాడు పండుగ అని దీని పండుగ రూపం లోపల వ్యర్థం కావచ్చు. అది కాదు ఆధ్యాత్మికము. ఏ పవిత్రమైన పర్వదినం మనకు ప్రాప్తిస్తున్నాయో ఆ పర్వదినముల యొక్క ప్రధానమైనటువంటి లక్ష్యాన్ని చింతించుకుంటూ స్మరించుకుంటూ సార్థకం చేసుకోవాలి. నేను మానవుడను కాదు, నేను మానవత్వంతో కూడినటువంటి ఒక దైవత్వాన్ని అని భవించాలి. అప్పుడే తన ఎందున్నటువంటి పశుత్వం దూరం అవుతుంది. ప్రేమ స్వరూపులారా, ఏ రాజ్యమైనా కాని, ఏ రాష్ట్రమైనా కాని, ఏ దేశమైనా కాని, ఏ ప్రాంతమైనా కాని, ఏ లింగమైనా కాని, ఏ వ్యక్తి అయినా కాని మానవుని యందు మానవత్వం అనేటువంటి దాన్ని మర్చిపోకుండా కాపాడుకోవాలి. కేవలం తన స్వార్థం లక్ష్యం ఉంచుకొని కాలంను సార్థకం కావించుకోకుండా పోకూడదు.